Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. He has established his throne to execute justice. The book of Psalms chapter 9 verses 7. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్న మాట, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు అని కీర్తనాకారుడైనటువంటి దావీదు మహాభక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడండి. అవునండి, దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చుటకును తన సింహాసనముని మీద ఆసీనుడై తీర్పు తీర్చుటకును సిద్ధముగా ఉన్నాడు. తన సింహాసనమును స్థాపించుకొని ఉన్నాడండి. అక్కడ ప్రతి ఒక్కరికి నీతిని బట్టి పాపమును బట్టి దేవుడు తప్పకుండా తీర్పును తీరుస్తాడు. పాపము చేసిన వారిని నరకములోనికి, నీతిగా పరిశుద్ధంగా ఎవరైతే కలిగి ఉంటారో వారిని పరలోక రాజ్యములోనికి దేవుడు నడిపిస్తాడని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. అక్కడ దేవుడిని యుగ యుగములు కీర్తనలతోనూ గాన స్థుతిగానాలతోనూ దేవుని ఆరాధిస్తారండి అక్కడ దేవదూతలు. అటువలే మనము కూడా పరిశుద్ధంగాను నీతిగాను యథార్థంగా జీవించినట్లయితే, దేవుని కొరకే బ్రతికినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని తన పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడండి. తన సింహాసనము దగ్గర ప్రతి ఒక్కరూ నిలబడి ఉంటారండి. కనుక మనమందరమును దేవుడు ఆసీనుడై ఉన్నామని విశ్వసించి ఈ లోకంలో జరిగేటువంటి తప్పులను బట్టి ఒకరిని ఒకరు తీర్పులను తీర్చుకుంటారు. విమర్శ రోజున ఆ దినమున ప్రతి ఒక్కరూ దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉంటది. మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు, దేవుడు అడిగిన ప్రతి ప్రశ్నకు మనము లెక్క చెప్పాలి. కనుక మనము దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి, మనం మాట్లాడే విధానంలో జ్ఞానమును కలిగి మంచి మాటలు మాట్లాడే విధముగా మనమందరమును జీవించాలి. మంచి ప్రవర్తనను, మంచి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలు దేవునికి ఏ విధంగా లోబడి జీవిస్తున్నారో తన పితరులైనటువంటి వారు కూడా దేవుని యందు విశ్వాసము కలిగి యథార్థంగా బ్రతికి దేవుని మీదే ఆధారపడ్డారు. దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి ఒక్కరి మార్గమును సరళము చేసి ప్రతి ఒక్కరిని దీవించాడు. అంతటి దేవుడు మన దేవుడండి. కనుక మనం చేసిన పాపములను బట్టి మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ దొరుకుతుంది. అది కేవలం మన ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే సహాయం చేయగలడు. కనుక నీవు నేను మనమందరమును ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి న్యాయమును తీర్చుటకు దేవుని తన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడని మనమందరము విశ్వసించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని ఈ వాక్కు చేత పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చుటకును నీవు వేచి ఉన్నందుకు ఈ యొక్క సింహాసనమును స్థాపించి ఉన్నావు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎవరు ఏ తప్పులు చేస్తారో వాటిని బట్టి నీవు తీర్పు తీరుస్తావు. అదే విధముగా నీతిని బట్టి కూడా తీర్పు తీరుస్తున్నావు కదా ప్రభువా. ప్రభువా, మా ఎడల మమ్మలను, మా పాపములను క్షమించి ఈ యొక్క పరలోక రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ చేర్చుకొనమని, మా ఇల్లు దయించి మాకు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.